అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి కాన్స్టిట్యున్సీ రాంబిల్లి మండలంలో రెన్యూ సంస్థ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని 23వ తారీఖున ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. దానికి మరి పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కానీ ప్రజలు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దగ్గర ఒక 20,000 మంది ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి మరి అంచనా ఉంది. దానికి తగిన విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్ల గురించి గౌరవ కలెక్టర్ గారితో, అలాగే జోనల్ కోఆర్డినేటర్ సత్య గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకట నాగేశ్వరరావు, అలాగే తాతయ్య బాబు గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరితో కూడా ఒకసారి సమీక్ష చేయడం జరిగింది. ఆ వచ్చినటువంటి పబ్లిక్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా, ఎందుకంటే మొన్ననే మనం ఆర్సిలర్ మెటల్ సంస్థకు సంబంధించి భూమి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంచనాలకు మించి ఆ రోజు కూడా వచ్చారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తగిన విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి. వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా సుపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయినాయి. 2014-19లో అనేక మందిని ఆకర్షించి -6 డిగ్రీలలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ కూడా వెళ్ళి అనేక సంస్థలు రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి అవన్నీ కూడా తరిమేశారు. మనం చూసాం ఆ రోజున లూలు యూసఫ్ అలీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు అని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అలాగే మనం చూసాం ఆ రోజున కియా సంస్థ 2వ యూనిట్ కూడా వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు, తమిళనాడుకి వెళ్ళిపోయారు. అమర్నాథ్ బ్యాటరీస్ వాళ్ళు కూడా తెలంగాణకి వెళ్ళిపోయారు. ఆ రోజున ఆ రకంగా వేధించారు. మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇవాళ మొన్న గతంలో వచ్చినటువంటి పెట్టుబడులు గత సంవత్సరంలో చూస్తే దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పని విధానం. పాలసీస్ చేశాం, కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేశాం. ఇవన్నీ కూడా కలిసి ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సంస్థలు వస్తే కారణం అవుతుంది. మరి రేపు జరిగే ఈ కార్యక్రమం కూడా అనేక మంది ఎంప్లాయ్మెంట్, మా లక్ష్యం యువ నాయకుడు నారా లోకేష్ గారి లక్ష్యం 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దానికి తగిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ ప్రజలు కూడా, స్థానిక ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే నాయకులు కూడా ఇక్కడ ఈ భూములన్నీ కూడా ఈ సంస్థలకు ఇవ్వడంలో సహకరిస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.